హిందూ ధర్మంలో కాలాన్ని 4 యుగాలుగా విభజిస్తారు. వాటిని కలిపి మహాయుగం అంటారు. 4 యుగాలు: కృతయుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగం గురించి. 1. కృతయుగం, సత్యయుగం. ఇది మొదటి యుగం. ధర్మం 100% ఉంటుంది. ప్రజలు చాలా నీతిమంతులు, సత్యవంతులు. దేవతలు నేరుగా కనిపించే కాలం. 2. త్రేతాయుగం. ధర్మం కొంచెం తగ్గుతుంది, 75%. ఈ యుగంలో ముఖ్యంగా జరిగినది రామాయణం కథ. శ్రీరాముడు, రావణుడు, రావణుడు వధ, సీతాపహరణ, లంక యుద్ధం. 3. ద్వాపరయుగం. ధర్మం 50% మాత్రమే ఉంటుంది. ఈ యుగంలో జరిగిన ముఖ్యమైనది మహాభారతం. శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. భగవద్గీత ఉపదేశం జరిగింది. 4. కలియుగం. ఇది ఇప్పుడు నడుస్తున్న యుగం. ధర్మం చాలా తక్కువ, 25% లేదా ఇంకా తక్కువ. అబద్ధం, లోభం, అన్యాయం పెరుగుతాయి. కానీ భక్తి ద్వారా దేవుడిని సులభంగా చేరవచ్చు.